ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. వారాహి అమ్మ వాగ్దానంగా అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ ఎక్కడున్నా సరే వెంటనే నిన్ను కాపాడడానికి నీ తల్లిని నేనొచ్చాను. ఒక్కసారి నా మెడలో ఉన్న ఈ మంగళసూత్రాన్ని తాకమ్మా. ఈ శుభదినాన నీకు ఒక మంచి నీ జీవితానికి ఒక పెద్ద మార్పుతో ఏ కారణంగానైనా సరే ఇది అస్సలు వదులుకోవద్దు బిడ్డ. ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు తీసుకొస్తాను అని చెప్పి వారాహి అమ్మ మన కోసం తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి బిడ్డ, నీ జీవితంలో గెలుపు రావాలని ఆరాటపడుతున్నావు కదా, కానీ ఒక్కసారి విను. నీ జీవితంలో గెలుపు ఓటమి మంచి చెడు అనేవి రెండు పక్కలా ఉంటాయి. ఒక పక్క మంచి, మరో పక్క చెడు కూడా ఉంటాయి. నీ సందర్భాన్ని బట్టి అది నీకు మంచిగా మారుతుంది తల్లి. అలాగే కష్టం ఓటమి పక్కన ఉన్న నీకు గెలుపు సంతోషం అనే ఒక పక్క తిరుగుతూ ఉంటుంది. ఇక మీదట ప్రశాంతత అనేది నెమ్మది అనేది పక్కన నువ్వు చూస్తావంటే కష్టాలు అన్నీ కూడా తొలగిపోయాక ప్రశాంతత అనేది వస్తుంది బిడ్డ. నువ్వు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. అలాగే ఇప్పుడు నీకు మంచి మార్పు నీ పక్కన రాబోతుంది. అంటే ఒక నాణ్యం వైపు రెండు వైపులా ఎలా ఉంటుందో, దేనికోసం మంచి కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ పక్క ఇప్పుడు రాబోతుంది. ఎక్కడున్నా సరే త్వరగా వచ్చి ఈ వారాహ్యమ్మ మాటలు విను. నువ్వు ఖచ్చితంగా విను. నీకైనటువంటి మంచి నీ పక్కన జరిపించే బాధ్యత ఈ తల్లిది. సాక్షాత్తు నేను నా ఆలయం నుంచే నిన్ను కాపాడేందుకు నా కనుచూపు మేర నిన్ను ఎప్పుడూ కూడా ఉంచుకుంటాను. ఈరోజు ఈ వాక్కు నీ కోసమే తెచ్చాను తల్లి. నీ జీవితంలో గెలుపు పొందేందుకు, నువ్వు కోరింది జరిగేందుకు మంచి దారులు నేను చూపిస్తాను. ఇప్పటి వరకు కూడా ఓటమి చూసిన నీకు మనసులోని వేదనలు తీసేసేయి. నేను వచ్చానమ్మా, నీ తల్లిని నేనున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని సరిగ్గా ఎంచుకుంటే నీ కోరిక తీరుతుంది బిడ్డ. నువ్వు అనుకున్నది నీ చేతికి వస్తుంది. నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి నీ మనసు ప్రశాంతంగా, తేలికగా, తెలివిగా ఉంచుకో. మంచి ఆలోచన చేసి నీ జీవితంలో అతి మంచి మార్పు అనేది నువ్వే తెచ్చుకో. నీ జీవితంలో అప్పుడు మంచి భవిష్యత్తు వచ్చినట్లే నీ లైఫ్ అనేది కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నీ సరవుతాయి. ఆ నమ్మకం అనేది నీకు కలగాలి. కాలాన్ని నమ్మి నువ్వు అంతా కూడా మంచి జరుగుతుంది అని ముందుకెళ్ళు. జీవితంలో ఏదొచ్చినా సరే ఎదుర్కొనేదానికి స్వయంగా అలా ఉండు. అలా నువ్వు ఉంటే కనుక నీ సమస్యలకు తీర్పు దొరికినట్లే. నీకు కూడా ప్రశాంతత దొరుకుతుంది బిడ్డ. ఏదైనా ఒంటరిగా పోడారేందుకు ధైర్యాన్ని కూడగట్టుకో. ఓటమి వచ్చినప్పుడే కదా నీలో ఎలా కసి అనేది పెరుగుతుంది, నీలోని ప్రత్యేకత అనేది తెలుస్తుంది, నీలోని నైపుణ్యం అనేది బయటపడేది. అప్పుడే దేనినైనా సరిదిద్దుకోవచ్చనే నమ్మకం నీకు తెలుస్తుంది. అలాగే గెలుపు వచ్చినప్పుడు నువ్వు ఎవరు అని మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓటమి వస్తే మాత్రం నువ్వేంటి అని నీకు అర్థం చేసుకుంటారు. కాబట్టి నీకు ఏది జరిగినా సరే మంచిదే. ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూడు. వస్తుంది అవకాశం నీకు ఇప్పుడే. ఈ మాటలు చెబుతున్నాను, ఈ భూమిలో నాటిన విత్తనాలతో సమానమమ్మా. క్రమేణా నీకు అవి ఒక మొలకెత్తి పంటగా వస్తుంది. అలాగే ఈ నా మాటలు మంచిగా విన్నావనుకో, నీ విషయాలు, నీ భవిష్యత్తు అంతా కూడా మంచిగా ఉంటుంది. మంచి ఆలోచనలు చెయ్యి, అదే నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది. దీనికి ముందు నిన్ను అవమానించినటువంటి చోటికి, అగౌరవపడినటువంటి చోటికి ఎప్పుడూ కూడా వెళ్ళకు. నిన్ను అవమానించిన వాళ్ళే నిన్ను గౌరవించేలా చేసుకో. అలా ఎదుగు. సంతోషాన్ని తలుచుకొని నీ గెలుపు కోసం ప్రయత్నించు తల్లి. ఇతరుల కోసం కాదు తల్లి, నీ కోసం గెలుపు. నీ గెలుపు వస్తే గనక ఇతరులు వారి తప్పు వారు తెలుసుకుంటారు. ఓటమి వచ్చినప్పుడల్లా ఆ గెలుపును తలుచుకొని పట్టుదలతో పోరాడావంటే నీ యొక్క గెలుపు అనేది తప్పకుండా తథ్యం. తల్లి, ఇప్పుడు మౌనంగా ఒక్కసారి మనసులో ఈ అమ్మ మాటలు ఆలకించుకో. అన్నీ కూడా నీకు నిజమని అవగతమవుతాయి. ఇప్పుడు వచ్చినటువంటి చెడు కష్టాన్ని చూసి భయపడి పారిపోతే ఎలా చెప్పు? రేపు వచ్చే తీపి ఆనందాన్ని ఆహ్వానించేది ఎప్పుడు? కాబట్టి కష్టం వచ్చినప్పుడు రాబోయే ఆనందాన్ని కూడా తలుచుకొని ఓపికగా ఉండాలి. తీపి జీవితాన్ని తలుచుకొని
నువ్వు సంతోషంగా ఉండాలి. నీ జీవితాన్ని నువ్వు బంగారుమయంగా మార్చుకునేది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎదురు చూసే మంచి జీవితాన్ని నీకు అందిస్తాను. నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు. విధియే మారుస్తుంది. కాలం నీకు అనుకూలిస్తుంది. ఈ విశ్వశక్తి నీకు అనుకూలంగా మారుతుంది. నువ్వు కోరుకున్నది దానిలో నువ్వు విజయం సాధిస్తావు. పక్షులు పైకి ఎగరటం, ఎత్తైన చెట్ల మీద కూర్చోవటం దేనిని నమ్మి? తన రెక్కల్ని, తన బలాన్ని మాత్రమే నమ్ముకుంటాయి. కాబట్టి చెట్లనో లేకపోతే గాలినో నమ్ముకోవు. మళ్ళీ ఎగరాలి అనే ఒక నమ్మకం దానికి ఉంది. అందుకే గెలిచి తీరుతుంది. పైకి ఎంత ఎత్తుకైనా ఎదుగుతుంది. ఒక చెట్టు కొమ్మ నరికేస్తే అది ఎగిరేది తన ప్రాణాన్ని రక్షించుకోగలదు. అలాగే ఏది వచ్చినా సరే ఎదుర్కోగలదు. అలాగే నీలో ఉన్న ధైర్యం, నమ్మకం నీలో ఉండాలి. దేన్నైనా సరే తట్టుకునే శక్తి నీకుండాలి. ఏదైనా సరే దాన్ని నేను జయిస్తాను అనే ఒక నమ్మకం, పట్టుదల నీకుండాలి. అప్పుడే నీకు అన్నీ కూడా ఖచ్చితంగా అందుతాయమ్మా. ఈ లోకంలో నువ్వు పుట్టినట్టున్నది ఈ తల్లికి ఎంతో ఆనందకరం. నా భక్తునవైంది నీకు ఆనందకరం. అందుకే ఇంతలా చెప్తున్నాను. నీ గెలుపు అనేది నాకు సంతోషాన్ని ఇస్తుంది బిడ్డ. కాబట్టి అన్నింటినీ కూడా స్వీకరించి ఆనందం, గెలుపు అనే చేతిలో పట్టుకో. ఇక నుంచి నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నీ జీవితానికి పెద్ద మార్పు రాబోతుంది. ఈ విషయాన్ని నువ్వు నమ్మావంటే నీకు అదే బలంగా మారుతుంది. దానికి తోడు ఈ శక్తి స్వరూపిణి వారాహిణిని కూడా నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? ఏదైనా సరే నీకు మించింది ఇక్కడ ఏదీ లేదు తల్లి. నువ్వు ప్రతీదీ కూడా చెయ్యగలవు. ఆ నమ్మకం నువ్వు పెంచుకో. నమ్మకం ఉన్న చోట గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. జీవితం చిన్నదే, కానీ పయనం చాలా పెద్దది. ఎప్పుడైనా ఎక్కడ అవసరం అక్కడ మాత్రమే మనస్తత్వాన్ని చూపించు. లేదంటే ఈ ప్రపంచంలో వాడుకునే జనాల ముందు చాలా ప్రమాదాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది బిడ్డ. నీ మీద నమ్మకం తగ్గినప్పుడు దేవుడు కష్టాలు పెడతాడు. అవి నిన్ను ఓడించడానికి వచ్చాయని కానీ నీలో దాగున్న బలాన్ని బయటకు తీసి నిన్ను గెలిపించడానికి అని మాత్రమే తెలుసుకో. ఆ బలాన్ని నీకు చేరవేసేది ఈ అమ్మాయి అని తెలుసుకో బిడ్డ. ఎవరిని ఏడిపించొద్దు. ఏ కన్నీరికి ఉసురు కావద్దు. వెన్నంటే వేటాడి వెంటాడుతుందమ్మా. కన్నీరు ఉసురు జన్మజన్మల వరకు ఆ కర్మఫలం దూరం కాదు. విర్రవీగేవాడికి విర్రవీగనివ్వు. హేళన చేసేవాడిని హేళన చేయనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రాగానే కర్మ ఎవ్వరినీ వదలదు కదా. నీకు కావలసిన ఆనందం, రావలసిన ఆనందం వచ్చే తీరుతుంది. ఇక కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉండొద్దు. కానీ నువ్వు బాధ పెట్టకపోయినా సరే నిన్ను బాధ పెట్టిన వారు బాధపడే రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది బిడ్డ. ఇది అక్షరాల నిజం తల్లి. ఎందుకంటే ఈ ప్రకృతి, విశ్వం అన్నిటికంటే గొప్పవి. నమ్మకం అనేది చాలా చాలా అవసరం. నమ్మి మోసపోవటం నీ అమాయకత్వం కానే కాదు. నమ్మిన వాళ్ళని మోసం చేయటం దిగాదారుడితనం. వాడెన్ని మెట్లు దిగినా నువ్వు ఎంత ఎత్తు ఎదుగుతావు. కాబట్టి ఒక్కసారి మోసపోయావంటే జాగ్రత్త పడేలా తప్పు బాధపడకు. దాన్ని సరిదిద్దుకో. ఇక అబద్ధాలు ఎప్పుడూ కూడా మరికొన్ని అబద్ధాలకు తోడు కోరుకుంటుంది. ఎందుకంటే దానికి భయం ఎక్కువ. కానీ నిజం ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. ఈ వారాహి అమ్మ బిడ్డవైన నీకు ధైర్యం ఉంది. ఆ ధైర్యంతో బ్రతుకు. ఆ ధైర్యంతోనే ఉండు. నీకంతా కూడా విజయం ప్రాప్తిస్తుందమ్మా. ఈ అమ్మ అండ నీకు తోడుగా ఉండగా భయం ఎందుకు చెప్పు? సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.